హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలేఖ్యను అస్సలు భయపడద్దని, ఏమీ జరగదని, అన్నీ తను చూసుకుంటానని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్. అలా శకుంతల, హరిశ్చంద్ర ప్రసాద్లు హద్దులు దాటిపోయిన ఆదిత్య మూర్ఖత్వానికి ఆశ్చర్యపోతారు. చాలాసేపు ఆలోచించుకుని పరశురాం వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నారు. వాళ్ళకి కూడా జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తున్నాడు ఆదిత్య. ఇక ఆదిత్య పిచ్చి చేష్టలను తట్టుకోలేక ఈ విషయం గురించి తాడో పేడో తేల్చేద్దామని నిర్ణయించుకుని ఇద్దరూ ఆదిత్యను బయటకు పిలుస్తారు. ఆదిత్య డోర్ తీసి బయటకు వస్తూ, ఏంటమ్మా, నీ కోడలు అప్పుడే నా మీద నేరాలు చెప్పేసిందా అంటాడు. అది చెప్పడం కాదు, ముందు నువ్వు చెప్పు. కొత్తగా ఈ విడాకులేంటి ఆదిత్య? నువ్వు నీకు తెలియకుండానే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. నా మాట విని ఆ పేపర్లు చింపి అవతల పడేయి అంటుంది శకుంతల. చింపే ఉద్దేశమే ఉంటే అసలు ఎందుకింత ధైర్యం చేస్తానమ్మా? నేను ఆ దెయ్యంతో కాపురం చేయలేను. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసేసుకున్నాను. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం మార్చుకోను అని ఆదిత్య కూడా ధీమాగా చెప్పేస్తాడు. ఆదిత్య, తప్పు చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఒకసారి నువ్వు మాకు ఇష్టం లేకపోయినా నీ మంకు పట్టుతో సాక్షినే పెళ్లి చేసుకుంటానని ప్రాణం మీదకు తెచ్చుకున్నావు. అప్పుడు కూడా నిన్ను మేము పన్నెత్తి మాట అనలేదు. ఎంతో కష్టం మీద ఆ దేవుడి దయతో నీకు బంగారం లాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాము. ఇప్పుడు నువ్వు ఈ అదృష్టాన్ని కూడా కాలదన్నుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఈ భూమి మీద ఉండడు. ఒక్కసారి నిన్ను కని నీకోసమే బ్రతుకుతున్న మా గురించైనా నీ నిర్ణయాన్ని మార్చుకో. లేకపోతే ఒకరోజు జీవితంలో అన్నీ కోల్పోయిన వాడిలా మిగిలిపోతావు అని చాలా శాంతంగా చెబుతారు హరిశ్చంద్ర ప్రసాద్. క్షమించండి నాన్న, మీకోసం నేను నా ఇష్టాన్ని చంపుకుని ఆ అమ్మాయితో కలిసి ఉండలేను. అయినా ఈ విషయంలో మీదే తప్పు. నాకు ఇష్టం లేదని తెలిసినా కూడా మోసం చేసి అన్యాయంగా పెళ్లి చేశారు. అది తెలిసి కూడా మీ మీద గౌరవంతో మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు నేను. ఇప్పటికైనా నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోకండి ప్లీజ్. అంతగా జోక్యం చేసుకుని మళ్ళీ ఆ అలేఖ్యను ఈ ఇంటికి తీసుకువస్తే మీ కొడుకు మీకు దక్కడు అంటాడు ఆదిత్య. ఏ ఆదిత్య, మళ్ళీ బెదిరింపులు మొదలుపెట్టావా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అలా ఆదిత్య, లేదమ్మా, ఇప్పటి వరకు ఎంత కష్టం వచ్చినా నేను చనిపోదామనుకోలేదు. కానీ ఎందుకో దానితో కలిసి ఉండాలన్న ఊహ వచ్చినప్పుడల్లా ఆ క్షణమే చచ్చిపోతే బాగుండనిపిస్తోంది అని రెండు చేతులతో తలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని నిరాశగా నేలపై వాలిపోతాడు. శకుంతల ఇంకా ఆదిత్య మనసు మార్చడానికే ప్రయత్నిస్తుంది. ఆదిత్య, నా మాట విను నాన్న. ఈ అమ్మంటే నీకు ఏమాత్రం ఇష్టమున్నా ఆ కాగితాలు చింపిపడే అని బ్రతిమాలుకుంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ కూడా తనకి చాలా నచ్చ చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన నిర్మల కూడా ఈ విషయం తెలుసుకుని, ఆదిత్య బాబు, నేను మీకు చెప్పగలిగేంత పెద్దదాన్ని కాదేమో, అయినా మీ మంచి కోరి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అలేఖ్యమ్మ నిజంగా బంగారమయ్యా. అటువంటి పిల్ల మీకు ఎన్ని జన్మలెత్తినా దొరకదు. దయచేసి అలేఖ్యమ్మతో విడిపోతానని మాత్రం అనకండి అని నిర్మల కూడా బ్రతిమాలుకుంటుంది. కానీ అంత తొందరగా ఆదిత్య ఎవరి మాట వినేలా లేడు, నమ్మేలా లేడు. అలా వాళ్ళ మధ్య 1 గంట వరకు వాగ్వివాదం జరిగిన తర్వాత ఇక ఆదిత్య తట్టుకోలేక, అమ్మా, ఇక చాలు ఆపేయండి. నేను ఎంత మొండివాడినో మీకు బాగా తెలుసు. నీకు నీ కోడలు కావాలంటే నీ కొడుకు ప్రాణాలతో దక్కడు. భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి. భయపెట్టడం నాకు అలవాటు లేదు అని ఖచ్చితంగా ఆవేశంతో మాట్లాడేస్తాడు.
అంత నచ్చ చెప్పినా కూడా ఆదిత్య మాట వినకపోవడంతో ఇక తన మనసు మారదని తెలుసుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలను తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఆదిత్య దయ వల్ల ఆ రాత్రి కూడా వాళ్లకు నిద్రపోయే అవకాశం లేదు. మనసులో ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు. ఆదిత్య మాత్రం అలేఖ్యను వదిలించేసుకున్నానన్న సంతోషంతో చాలా హాయిగా పడుకున్నాడు. సమయం తెల్లవారుజాము 4 గంటలు. అలేఖ్య ఎలాగైతే పుట్టింటికి చేరుకుంది. అందరూ అలేఖ్య గురించి చాలా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అలేఖ్యను చూడగానే అందరి కళ్ళలో కోటి కాంతుల వెలుగు. కానీ అలేఖ్య ముఖం మాత్రం చాలా నీరసంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలేఖ్యకు సంతోష్కి కాళ్ళు కడుక్కోవడానికి పరశురాం నీళ్ళందిస్తూ, అలేఖ్య, అలా అయిపోయావేంట్రా, నాన్న మీద బెంగ పెట్టుకున్నావా అని దగ్గరకు తీసుకుంటారు. అలేఖ్య కూడా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ నాన్నను గట్టిగా కౌగలించుకుని కాసేపు అలా మౌనంగా ఉండిపోతుంది. రోహిణి కూడా అలేఖ్య వచ్చిందన్న సంబరంలో సంతోష్కి అతిథి మర్యాదలు చేసేస్తుంది. అలేఖ్య మాత్రం అమ్మా నాన్నలతో అప్పుడే ఏమీ చెప్పకూడదని నిర్ణయం తీసుకుంది. కానీ అలేఖ్య ముఖంలో అస్సలు జీవం లేకుండా ఉండడం పరశురాం, రోహిణీల మనసులో కాస్త అలజడినైతే పుట్టించింది. సంతోష్ ఆ రోజు మధ్యాహ్నం అలేఖ్యను ధైర్యంగా ఉండమని చెప్పి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అటు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళకి కూడా ఈ విషయం ఇంకా పరశురాం వాళ్ళతో చెప్పాలనిపించడం లేదు. ఎందుకంటే ఆదిత్య ఏ క్షణమైనా మారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడన్న నమ్మకం ఇంకా వాళ్లలో లేకపోలేదు. అలేఖ్యకు ఫోన్ చేసి అప్పుడే విడాకుల విషయం మీ అమ్మా నాన్నలతో చెప్పొద్దని చెప్పారు. అందుకే అలేఖ్య కూడా అలా మౌనంగా ఉండవలసి వచ్చింది. అలా 2 రోజులు గడిచిన తర్వాత కూడా అలేఖ్యలో ఏ మార్పు కనపడట్లేదు పరశురాంకి. అలేఖ్య ఇదివరకటిలా లేదని అర్థమైంది. తనతో ఏదో చెప్పలేక తన కూతురు ఇబ్బంది పడుతుండడం చూసి తన భార్యతో, రోహిణి, మన అలేఖ్యలో తేడా గమనించావా? మన అలేఖ్య ఇదివరకటిలా సంతోషంగా లేదనిపిస్తుంది. బహుశా ఆదిత్య ఇంకా మారలేదేమో. మనతో మారాడని అబద్ధం చెబుతున్నట్లున్నారు అందరూ. అలేఖ్యను అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని కన్నీరు పెట్టుకుంటారు. ఏమోనండి, నాకు అదే భయం వేస్తుంది. ఎప్పుడూ కలకలలాడుతూ నవ్వుతూ తిరిగే పిల్ల ఒక్కసారిగా ఇలా జీవం లేని దానిలా ఉండేసరికి నా గుండె కూడా తట్టుకోలేకపోతుంది. ఏం జరిగిందని అడిగితే ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నానంటుంది. ఏమీ చెప్పకపోతే మనకు మాత్రం ఎలా తెలుస్తుంది అంటుంది రోహిణి కూడా. అక్కడికి నాకు అనుమానం వచ్చి అరుణ్కి కూడా ఫోన్ చేసి అడిగాను. వాడు ఏమీ చెప్పట్లేదు. కానీ ఏదో జరుగుతుంది రోహిణి, అదేంటో ఈరోజే తెలుసుకుంటాను అని చెప్పి ఆ రోజు సాయంత్రం అలేఖ్యను శివాలయానికి తీసుకువెళతారు పరశురాం. శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత, అలేఖ్య, కాసేపు ఈ గుడిలో కూర్చుందాం రామ్మా అని వెళుతున్న అలేఖ్యను పిలుస్తారు. అలేఖ్య నెమ్మదిగా తలాడిస్తూ ఆయన పక్కగా వచ్చి కూర్చుంటుంది. నెమ్మదిగా పరశురాం అలేఖ్య తలపై చేయి వేసి, అలేఖ్య, నీకు చిన్నప్పుడు ఏ చిన్న బాధొచ్చినా అది వెంటనే నాకు చెప్పేసి ఏడ్చేసేదానివి. ఆ సమస్య నా వల్ల తీరేదైతే వెంటనే పరిష్కరించేసేవాడిని మర్చిపోయావా? నీ మనసులో ఏదో బాధ ఉందని నాకు అర్థమవుతుంది బంగారం. కానీ అదేంటో నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది అని ప్రేమగా అడుగుతారు. నాన్న తన కళ్ళలోని బాధను పసిగట్టేశారని అలేఖ్యకు అర్థమైపోయి చెమ్మబారిన కళ్ళతో చూస్తుంది. అది గమనించిన పరశురాం కూడా తడిబారిన కళ్ళతో, నీ మనసులో ఉన్న బాధ ఏంటో చెప్పలేను, కానీ నువ్వు బాధలో ఉన్నావని తెలుసుకోలేనంత వెర్రివాడు కాదమ్మా మీ నాన్న అంటారు. ఆ మాటలకు దుఃఖం ఆపుకోలేక అలేఖ్య వెంటనే పరశురాం వడిలో వాలిపోయి
ఏం మాట్లాడకుండా గుక్క పెట్టి ఏడుస్తుంది. అమ్మా అలేఖ్య, ఎందుకమ్మా ఇంతలా ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగోదు. లే, కళ్ళు తుడుచుకో. నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పు తల్లి. ఆ కష్టాన్ని తీర్చడానికి నేనున్నాను. ఆదిత్య సరిగ్గా చూసుకోవడం లేదా? లేకపోతే ఆ ఇంట్లో నిన్ను ఎవరైనా బాధలు పెడుతున్నారా అని కంగారు పడుతూ అడుగుతారు. అలేఖ్య వెంటనే కళ్ళు తుడుచుకుని, లేదు నాన్న, ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. ఆదిత్య ఏమైనా అంటున్నాడా? హరిశ్చంద్ర ప్రసాద్తో నేను మాట్లాడనా? వద్దు నాన్న, ఇక అవసరం లేదు, అంతా అయిపోయింది అంటుంది అలేఖ్య. ఏమైపోయిందిరా అని పరశురాం అనుమానంగా చూస్తుంటే కన్నీటితో తన కష్టాలన్నీ చెప్పుకుంటుంది అలేఖ్య. ఆదిత్య తనకు చేసిన అవమానాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతుంది. తన విడాకుల విషయం కూడా చెప్పేసరికి పరశురాం మనసు కూడా 1000 ముక్కలైపోతుంది. తన కళ్ళ వెంట కూడా నీరు కారి తన ఒళ్ళో పడుకున్న అలేఖ్య తలపై పడతాయి. వెంటనే అలేఖ్య పైకి లేచి, నాన్న, నా కష్టాన్ని తీరుస్తానని చెప్పి మీరేడుస్తారేంటి? నాకింకా ఆదిత్య వద్దు. మీ దగ్గరే మీ కూతురులానే ఉండిపోతాను. ఆదిత్యకు విడాకులు ఇచ్చేస్తాను అని ఏడుస్తూ పరశురాం భుజం మీద తలను వాలుస్తుంది. కానీ అలేఖ్య చెప్పినదంతా విన్న పరశురాంకి కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తన కూతురి జీవితం ఏమైపోతుందో కూడా అర్థం కావట్లేదు. జీర్ణించుకోలేని ఆ కష్టాన్ని తలుచుకుని కుమిలిపోతున్నారు. పెళ్లి చేసుకుని ఎంతో సుఖంగా సంతోషంగా జీవిస్తుందనుకున్న తన బంగారు తల్లికి ఇటువంటి కష్టం వస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. ఈ విషయం రోహిణి దగ్గర దాయడం మంచిది కాదనుకుని అలేఖ్యకు నేనున్నానని ధైర్యం చెప్పి రోహిణికి కూడా ఈ విషయం చెప్పేస్తారు. ఈ విషయం తెలిసిన రోహిణి కూడా బోరున విలపిస్తోంది. ఆ అంతఃపురంలో మహారాణిలా బ్రతుకుతుందనుకున్న కూతురు జీవితం ఇలా 3 నాళ్ల ముచ్చటలా మిగిలిపోతుందని తను కూడా ఊహించలేకపోయింది. ఆదిత్యలో తప్పనిసరిగా మార్పు వస్తుందనుకుంది, కానీ ఇలా అవుతుందని, ఆదిత్య విడాకులు ఇంత తొందరగా ఇచ్చేస్తాడని అనుకోలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలపై చాలా కోపం వచ్చింది పరశురాంకి. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి కడిగేద్దామని ఫోన్ తీసేసరికి అలేఖ్య అడ్డుపడి, వద్దు నాన్న, మీరంత పని చెయ్యకండి. మావయ్య అత్తయ్య చాలా మంచివాళ్ళు. ఆర్తి అయితే నాకు ఒక అక్క ఉంటే ఎలా ఉండేదో అలాగే చాలా బాగా చూసుకుంటుంది. మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళు కూడా ఈ 3 నెలలు నన్ను అలానే చూసుకున్నారు. ఆదిత్య మారాలని మీరెలా కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే అన్నయ్య నా పరిస్థితి చూసి ఆర్తితో సంతోషంగా ఉండలేకపోతున్నాడు. నేనంటే ఆదిత్యకు నచ్చలేదు, కానీ అన్నయ్య ఆర్తి ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మా కాపురం ఇలా ఉండడంలో ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళు ఒకరంటే ఒకళ్ళు ఇష్టపడి కూడా మా వల్ల అనవసరంగా వాళ్ళ మధ్య ఉన్న కాస్త సంతోషం దూరం చేసుకుంటున్నారు. అందుకే దయచేసి వాళ్ళని ఏమీ అనొద్దు. నా తలరాత, ఆదిత్య తలరాత ఇలా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని పరశురాం చేతుల్లో ఉన్న ఫోన్ని పట్టుకుంటుంది అలేఖ్య. అది కాదురా, నాకు ఈ విషయం వెంటనే హరి ఫోన్ చేసి చెప్పాలి కదా. నేను వాళ్ళని నమ్మే కదా నిన్ను ఆదిత్యకు ఇచ్చాను అంటారు అసహనంతో. నేనే అత్తయ్యకు ఫోన్ చేసి ఈ విషయం మీతో అప్పుడే చెప్పొద్దని బ్రతిమాలాను నాన్న. ఎందుకంటే మీరు అమ్మ ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని చెప్పొద్దన్నాను తప్ప మీకు చెప్పకూడదని కాదు నాన్న అంటుంది అలేఖ్య. అలేఖ్య మాటల్లో కూడా నిజం లేకపోలేదని గ్రహించిన పరశురాం, రోహిణీలు హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్లకు ఫోన్ చేసి ఆదిత్య పరిస్థితి ఏంటో, ఇప్పుడు ఏం చెయ్యాలో అని వివరంగా కనుక్కుంటారు. హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతలలు కూడా ఆదిత్య చేసిన పనికి పరశురాంకి క్షమాపణలు చెప్పుకుంటారు.
హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్య మాట్లాడిన మాటలు పరశురాం వాళ్ళతో చెప్పాక వాళ్ళు కూడా ఆదిత్యను నిలదీసి అడిగే ధైర్యం చేయలేకపోతారు. ఇక ఆ దిక్కుతోచని స్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక ఒకసారి సోమయాజులు గారిని కలిసి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అందరూ నిర్ణయం తీసుకుంటారు. కానీ అప్పుడే రాజేశ్వరి రఘురామయ్యలతో మాత్రం ఈ విషయం చెప్పడం మంచిది కాదని రోహిణి సలహా మీద ఆ బాధనంతా గుండెల్లోనే దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ వాళ్ళ ముందు నటించడానికి సిద్ధపడ్డారు ముగ్గురు. పరశురాం రోహిణీలు అలేఖ్యను రఘురామయ్య దంపతుల దగ్గరే ఉంచి వీళ్ళు మాత్రం పరంధామయ్య దుర్గలను తీసుకుని హుటాహుటిన ఆ రాత్రికే హైదరాబాద్ వెళ్ళారు. ఆదిత్యకు కనిపిస్తే ఎలా ప్రవర్తిస్తాడోనన్న భయంతో అరుణ్ వాళ్ళు ఉండే ఆనంద నిలయానికి చేరుకుంటారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.